శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళి శుద్ధృతాది వరాహలీలం ఉల్లాఘనోత్ఫణ ఫణాధర గీయమాన క్రీడావదానం ఇభరాజముఖం నమామః. అమరీ కబరీ భారభ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం ఇందీవరదళ శ్యామం ఇందిరానందకందళం వందారు జనమందారం వందేహం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం జతో తతో జయముదీరయేతు. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాత్ భవేతు. శృతిస్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. పరీక్షిత్తు మహారాజే, కానీ ఆయన మనలాంటి మానవుడే. ఇప్పుడు ఆయనకి 7 రోజుల్లో మరణం అని ఒక శాపం వచ్చింది. అది ఆయనకి తెలిసింది. ఇంకా ఆ ముని శాపానికి తిరుగులేదు అనే విషయం కూడా ఆయనకు తెలుసు. ఆయన గంగానది ఒడ్డున కూర్చుని ప్రాయోపవేశం చేస్తున్నాడు. మనం ఒక మాట చెప్పుకున్నాం, ఆయన మనలాంటి వాడే అని. అంటే ఇప్పుడు ఆయనకి మరణ భయం లేదు, కానీ మరణాన్ని గురించిన ఆలోచన ఇప్పుడు ఏర్పడింది కదా మనకి కూడా. అయితే మనకి మరణ భయము ఉంది, మరణాన్ని గురించిన ఆలోచన ఎప్పటి నుంచో ఉంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో జన్మించిన ప్రతి ప్రాణికి మరణం తప్పదన్న విషయం సృష్టి మొదటి నుంచి ఇప్పటిదాకా అందరికీ తెలుసు. అన్ని వేదాలు, వేదాంతాలు, పురాణాలు అన్నీ చెప్తున్నాయి. మరి ఇప్పుడు మీరేమో పరీక్షిత్ మహారాజుకి మరణ చర్చ, మరణ విచారం కలిగింది అంటున్నారు. అంటే అందులో ఆయన మరణించకుండా ఉండిపోతాడేనా? కాదు, మరణించటమే. అయితే ఇక్కడ కఠోపనిషత్తు ఒక మాట చెప్పింది, అస్థి ఇది చైకే నాయం అస్థి ఇది చైకే. కొంతమంది ఏమో మరణించిన తర్వాత కూడా ఉంటాడు, ప్రాణి ఉంటుంది అంటారు. మరి కొంతమంది ఉండదు అంటారు. ఈ విషయం నిన్ను అడిగి నేను తెలుసుకోవాలి అని నచికేతుడు యముడిని అడిగాడు. దాని మీదట ఆ ఉపనిషత్తు అంతా వచ్చింది. భాగవతం ఆ కఠోపనిషత్తుకి చక్కటి ప్రతిరూపం. అక్కడ శాస్త్ర రూపంగా చెప్పబడినటువంటి విషయాలని ఇక్కడ మనకి కథా రూపంలో చక్కగా, పురాణమే అయినప్పటికీ కూడా కథా రూపంలో మనకి అర్థమయ్యే విధంగా చెప్పారు. అర్థం అవటం అంటే ఏదో చిన్న చిన్న తేలిక మాటలతో కాదు. భాగవతం అర్థం చేసుకోవాలి అంటే కష్టపడాలి, శ్రమ పడాలి, ఎంతో సంసిద్ధత ఉంటేనే కానీ భాగవతం చదివే అదృష్టము రాదు, దాన్ని అర్థం చేసుకునే అదృష్టం అంతకంటే రాదు. ఇప్పుడు అది మనకి ఈ పరీక్షిత రూపంలో వ్యాస భగవానుడు అందించాడు. కాబట్టి ఏమాత్రం వైరాగ్యం ఉన్నా సరే మరణం అనేది సమస్యే అని ఆ సమస్యను గుర్తించిన ఎవరైనా సరే శ్రీమద్ భాగవతం చదివి తీరవలసిందే. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఏ విధమైనటువంటి ఆ ముందు అభిప్రాయాలు లేకుండా ఆ భాగవతం ఏం చెప్తుందో అది మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే మనం ఆ ప్రయత్నం చేస్తామో తప్పనిసరిగా మనంతట మనకి తెలియకుండానే ఆ విషయాల్ని ఆచరణలోకి తెచ్చి పెడతాం. ఆచరణలో అన్ని విషయాల్ని మనం పెట్టలేకపోవచ్చు.
ఎందుకని కారణం పెట్టలేకపోవటానికి అంటే మనకి ప్రారంధం ఒకటి ఉంది, పూర్వపు వాసనలు ఉన్నాయి. ఇది మనకు తెలుసు, మనలో లోపాలు ఏమిటో మనకు తెలుసు. లోపాలు తెలిసిన వాడే అయ్యో నాకు లోభం అనేది ఉంది, రోడ్డు మీద పెడుతుంటే అక్కడ ఏదో ఒక రూపాయి బిళ్ళ కనపడితే చటుక్కున తీసి జేబులో వేసుకుందామని ఎంత వేదాంతం తెలిసినా నేను ఆ వంగి తీసి అది రూపాయి బిళ్ళ కాదని నన్ను నేను తిట్టుకుంటున్నాను అనేటటువంటి ఈ విషయం మనం లోకంలో చూస్తూ ఉంటాం. తర్వాత అయినా సరే అది ముందే తెలియాల్చి అది రూపాయి అయినా సరే నాకు అక్కర్లేదు అన్నటువంటి దాన్ని ఏమంటాం, వైరాగ్యం, అది గనక అలవడితే అప్పుడు తప్పనిసరిగా మనకి భాగవతం చదివేటటువంటి ఆ అర్హత ఏర్పడుతుంది. అందుకనే ఇప్పుడు పరీక్షిత్ మహారాజు గంగానది ఒడ్డున ప్రాయోపవేశానికి కూర్చుంటే అక్కడికి అందరు మునులు, దేవర్షులు, మహర్షులు అందరూ వచ్చారు. వాళ్ళని అడిగాడు. ఈ లోపల అక్కడికి శుక మహర్షి వచ్చాడని చెప్పుకున్నాం. శుక మహర్షిని పరీక్షిత్ అడిగిన ప్రశ్నలు ఇక్కడి నుంచే నిజమైన భాగవతం ప్రారంభమవుతుంది. ఒక్కసారి శుక మహర్షిని పరీక్షిత్ ఏం అడిగాడో తెలుసుకుందాం. అప్పుడు ఆ తర్వాత పరీక్షిత్ ఏం చెప్తున్నాడో మనం తెలుసుకుందాం. ఆయన అడుగుతున్నాడు పరీక్షిత్, అహో అద్య వయం బ్రహ్మన్ సత్సేవ్యా క్షత్రబంధవ కృపయా అతిథి రూపేణ భవస్భిస్తీర్థకా కృత. స్వామి, ఇక్కడికి మీరు రావటం వల్ల మాకు ఆనందం కలగటమే కాదు, ఇప్పుడు మా యొక్క గొప్పతనం ఏమిటో అంటే నన్ను అనుగ్రహించటానికి మీరు రావటం అనే విషయాన్ని అందరూ గ్రహించారు. అందువల్ల నాకు గౌరవం పెరిగింది. మాకు ఆ యోగ్యతను మీరు, మీ యొక్క దర్శనాన్ని ఎవరికి మీరు అనుగ్రహిస్తారో మీ దర్శనానికి మీ దర్శనానికి యోగ్యుని నేను అనేటటువంటి ఆ యోగ్యతను మీరు నాకు ప్రసాదించారు. అందుకు మొట్టమొదట ఆనందించాడు పరీక్షిత్. ఇప్పుడు అంటున్నాడు, ఏషాం సంస్మరణాత్ పుంసాం సద్య శుద్ధంతి వై గృహాః. తమలాంటి వాళ్ళు వస్తే ముందు అసలు ఇళ్ళన్నీ, మా గృహాలు అన్ని పావనం అయిపోతాయి. కిం పునర్దర్శన స్పర్శన పాదశౌచాసనాదిభిః. మీరు అలా వెడుతుంటే మా వంక చూస్తేనే మేము పునీతులం అవుతాం. అదే భావన ఇప్పటికీ మనం మహర్షులు, మరి ఏ రమణ మహర్షి, మరి లేకపోతే కంచి కామకోటి పీఠాధిపతులు, మరి పెద్దలు ఇది మన శంకర పీఠం శృంగేరి పీఠాధిపతులు, ఇంకా పెద్ద పెద్ద పీఠాధిపతులు అలా వాళ్ళు వెళ్తుంటే ఎంతమంది జనం సాష్టాంగపడి నమస్కారం చేస్తున్నారు. ఈ భావన ఎక్కడిది? ఇదిగో ఈ పరీక్షిత్ దగ్గర నుంచే మనకి వ్యవహారంగా అలవాటుగా వచ్చింది. అదనమాట చాలా మంచి భావన. ఇప్పుడు ఇంకా అంటున్నాడు, సాన్నిధ్యాత్తే మహాయోగిన్ పాతకాని మహాంచపి. నీ సాన్నిధ్యం ఉంటే చాలు మహాపాతకాలన్నీ నశించిపోతాయి. సద్యో నశ్యంతి వై పుంసాం విష్ణోరివ సురేతరాహ. నీ సాన్నిధ్యం లభిస్తే చాలు మా పాపాలు పోతాయి. అటువంటి తీవ్రమైన భక్తి భావం ఉండాలి. దీనివల్ల ఇలాంటి మాటలు పరీక్షిత్ మాట్లాడుతున్నాడంటే దాని అర్థం ఏమిటి? ఆయనకి మనస్సులో ఆ వచ్చినటువంటి శుకుడి మీద ఎంత గౌరవం, ఎంత భక్తి భావం, ఎంత ఆరాధ్య భావం ఉన్నాయో మనకి అర్థమవుతుంది. అవి ఆయనకున్నంత లేకపోయినా కనీసం కొంతైనా మనకి ఆ శుకనామ స్మరణ వల్ల కలిగితే చాలును. అపిమే భగవాన్ ప్రీత కృష్ణ పాండు సుత ప్రియ పైతృష్వసేయ ప్రీత్యర్థం తద్గోత్రస్యాత్తబాంధవ. శ్రీకృష్ణుడు పాండవులకు బాగా ఇష్టమైన వాడు. ఆయన మేనత్త కొడుకులైన పాండవులకి ఇష్టం కలగజేయటం కోసం వాళ్ళ వంశంలో జన్మించిన నా మీద కూడా ఆయన బంధుభావాన్ని చూపించాడు మహాత్మా. అన్యథా తే వ్యక్తగతేర్దర్శనం నః కథం నృణాం నితరాం మ్రియమాణానాం
సంసిద్ధ వ్యపనీయస. ఇప్పుడు మహాసిద్ధులైన మీరు వనాల్లో ఉంటారు. అసలు ఇలాంటి నివాసాలలోకి మీరు ఎప్పుడు రారు. మీ రాకపోకలు ఎవరికి తెలియవు కూడా. మరి మీరు ఆ శ్రీకృష్ణ భగవానుని అనుగ్రహం లేకపోతే శీఘ్రంగా మరణించబోయేటటువంటి నాలాంటి అల్పుడి దగ్గరికి మీరు రావటం ఎలా సంభవం అవుతుంది? అతః పృచ్ఛామి సంసిద్ధిం యోగినాం పరమం గురుం. మీరు యోగులకే గురువు. అటువంటి తమరిని నేను ఒక మాట అడుగుతున్నాను. పురుషస్యేహ యత్కార్యం మ్రియమాణస్య సర్వదా. ఇప్పుడు 7 రోజులనే హద్దు. ఇదే ఒక నాటకీయ సన్నివేశం అన్నమాట. ఆయనకి 7 రోజులు అనేది మరి మనకైనా తప్పదు. కాబట్టి పరీక్షిత్తు యొక్క ఆ ఆలోచన విధానం మనం కూడా తెలుసుకోవాలి. ఆయన ఆచరించిన విధానాన్ని మనం కూడా సాధ్యమైనంత వరకు, మనకి ప్రాప్తం ఎంత ఉందో అంతవరకు మనం తెలుసుకోవాల్సిందే. మరణించబోయేవాడు ఏం చెయ్యాలి అని, ఆ యోగ్యమైన కర్మ ఏమిటో తమరు నాకు చెప్పాలి అని ఇంకా అడుగుతున్నాడు ఆయన. యశ్రోతవ్యం. ఇది ప్రధానమైన ప్రశ్న. మ్రియమాణుడైనటువంటి పురుషుడు ఏం చెయ్యాలి? ఇంకా ఏమడుగుతున్నాడు? యశ్రోతవ్యం అధో జాప్యం యత్కర్తవ్యం నృభి ప్రభో. మనుష్యుల చేత అంటున్నాడు, క్షత్రియుల చేత, లేకపోతే పరిపాలకుల చేత, రాజుల చేత, నా చేత అంటలా, నృభి. ఎంత అద్భుతమైన మాట ఉపయోగించాడు వ్యాస మహర్షి. నృభి. మన కోసమే అడుగుతున్నాడు ఈ ప్రశ్న పరీక్షిత్తు. ఆ పరీక్షిత్తు కథని మన కోసమే చెప్పాడు వ్యాస మహర్షి. యశ్రోతవ్యం అధో జాప్యం యత్కర్తవ్యం నృభి ప్రభో స్మర్తవ్యం భజనీయం వా బ్రూహి యద్వా విపర్యయం. మరి మేము ఏం జపించాలి, ఏం స్మరించాలి, ఏం ఆచరించాలి, ఏ భజన చెయ్యాలి, అవి మాకు చెప్పు. ఏవి చేయకూడదు? కింవా విపర్యయం. లేదా చేయకూడనివి చెప్పాలి, చేయవలసినవి చెప్పాలి. ఎవరికి? మ్రియమాణులైనటువంటి మానవులకి. ఇది అద్భుతమైన ప్రశ్న కదా. కాబట్టి వేదాంత విజ్ఞానం అంతా భాగవతంలో మనకి ఇక్కడ రాశి పోసినట్టు కనపడుతున్నది, రాబోతున్నది. అంటే దానికి మనం సంసిద్ధమై ఉండాలి. ఆ భాగవతం ఉపదేశించిన ఉపదేశాన్ని మనం ఆచరణలో పెట్టుకోవాలి. నూనం భగవతో బ్రహ్మన్ గృహేషు గృహమేధినాం న లక్ష్యతే హి అవస్థానమపి గోదోహనం క్వచిత్. అల్లరికి లోకంలో తెలిసిన విషయమే. తమరు ఎక్కువసేపు ఎక్కడా ఉండరు. ఎందుకని? అసలు ఆయన తత్వం అది కాదు, ఉండడు ఆయన. దానికి ఏం చెప్తాం? ఉంటే మళ్ళీ అక్కడ ఏదైనా ఆ ప్రదేశం మీద, ఆ వ్యక్తుల మీద అభిమానం ఇలాంటివి కలుగుతాయేమో. అసలు ఆయన నిస్సంగులు కదా, మళ్ళీ ఆ సంఘం అనే ఇది ఏర్పడుతుందేమో అని అంటారు. కానీ అది ఏర్పడదు. అది కాదు అసలు ఆయన ఉండే స్వభావం కాదు. ఆత్మారాముడు ఆయన. గోదోహన మాత్ర సమయం కూడా ఉండరని అందరికీ తెలుసును. కాబట్టి ఇప్పుడు అని చెప్పి ఆయన ఊరుకుంటే, ఇప్పుడు సూతుడు అంటున్నాడు, ఏవం ఆభాషిత పృష్ఠస్స రాజ్ఞ శ్లక్ష్ణయా గిరా ప్రత్యభాషత ధర్మజ్ఞో భగవాన్ బాదరాయణి. ఇప్పుడు బాదరాయణి అయినటువంటి శుక మహర్షి సమాధానం చెప్పటం ప్రారంభించాడు. ఇంతటితో ప్రథమ స్కంధం పూర్తయింది. ఇప్పుడు ఇక నుంచి ద్వితీయ స్కంధం ప్రారంభం అవుతున్నది. శ్రీశుక ఉవాచ. ఆయన ఏమన్నాడు? వరీయానేషతే ప్రశ్న కృతో లోకహితో నృప. ఏ నృప, ఓ రాజా, ఏషతే ప్రశ్న వరీయాన్. నువ్వు గొప్ప, చాలా మంచి ప్రశ్న అడిగావయ్యా. దీనివల్ల ఏమిటి తెలుసా? లోకహితో కృత. లోకానికి ఉపకారం జరుగుతుందయ్యా, నీకే కాదు. అది అడిగిన వాడు నృణాం అని అడిగాడు పరీక్షిత్తు, లోకానికి అని గురువు గారు చెప్తున్నాడు.
ఇది లోకహితము అంటే. ఇది మనం ఇలాంటి చిన్న చిన్న విషయాలు మనం గమనించినట్లయితే ఏమవుతుంది, మన మనస్సు ప్రసన్నం అవుతుంది. ఏ విధమైనటువంటి దోషాలు కూడా ఆ వ్యతిరేక వ్యాకుల పాటును కలిగించే భావాలు కనీసం ఈ చదివినంతసేపు అయినా ఈ విన్నంతసేపు అయినా ఉండవు. అంతేకాదు ఇలా నిత్యము మనం కనుక ఈ వ్యాసంగంలో ఉన్నట్లయితే చాలా వరకు అనవసరమైన ఆలోచనలు రావు, వాసనల మీదకి మనస్సు పోదు, ఆ స్థితి సంపాదించుకుంటే చాలు. ఇది ఈ జీవితానికి ఇంతవరకు ఈ ప్రయోజనం అని అనుకున్నా అందులో దోషమేమీ లేదు. ఇంతకంటే ఎక్కువ ప్రయోజనం సాధించే మహానుభావులు ఎప్పుడూ ఉంటారు. ఆత్మవిత్ సమ్మత పుంసాం శ్రోతవ్యాదిషు యః పరః శ్రోతవ్యాదీని రాజేంద్ర నృణాం సంతి సహస్రశః. ఏం వినాలని అడిగావు కదా హే రాజేంద్ర, వినవలసినవి సహస్రశః చాలా ఉన్నాయ్యా. అవశ్యత అపశ్యతాం ఆత్మతత్వం ఎవరికి అంటే, ఆత్మతత్వం అంటే ఏమిటో తెలియనటువంటి గృహమేధినాం, గృహేషు గృహంలో ఉన్నటువంటి గృహమేధినాం, గృహ నిర్వహణలో ఉన్నటువంటి వాళ్ళకి ఆత్మతత్వం అపశ్యతాం. ఆత్మతత్వం అంటే ఏమిటో తెలియకపోవడం వాళ్ళ దోషం కాదు, అది వాళ్ళకి జన్మతః వాళ్ళకి తెలియకుండానే వచ్చినటువంటి దోషం. దాన్ని పోగొట్టుకుంటే అది వాళ్ళ గొప్పతనంగా కనబడుతుంది. అటువంటి నృణాం శ్రోతవ్యాధిని వినదగినవి వినవలసినవి సహస్రశః వేల కొద్దీ ఉన్నాయి. ఒక మాట చెప్తాను విను. నిద్రయా హ్రియతే నక్తం. నక్తం రాత్రి సమయం. వయస్సు ఏమవుతుంది, నిద్ర. నక్తం రాత్రిపూట, నిద్రయా నిద్ర చేత, వ్యవాయేనచ సంభోగం చేత గాని, దివాచ పగటి సమయంలో, అర్ధయా దివాచ అర్ధేహయా రాజన్ కుటుంబ భరణేనచ. కుటుంబాన్ని ఎలా పోషించాలి అంటే అర్ధ ఈగ ధన సంపాదన, మరి ఈ స్త్రీ సంబంధమై ఇలాంటివన్నీ వీటితో రాత్రి పగలు గడిచిపోతూనే ఉంటాయి. దేహాపత్య కళత్రాదిషు ఆత్మసైన్యేషు అసత్స్వపి. ఇవి నాది అనేదంతా అసత్తే. అదే మాట చెప్తున్నారు. ఆత్మ సైన్యేషు, ఇది నాది, ఇది నాది, ఇది నాది, ఇదిగో ఇది, ఇలాంటివి మనకి ఇవన్నీ తెలిసిన, ఈ మాటలన్నీ తెలుసును. నా ఇల్లు, అది నా ఆస్తి, ఇదంతా నా ధనం, నా సంపద, ఇదంతా వీటన్నిటిని ఏమన్నాడు, తనకి పరికరాలు అంటున్నాడు. అవి ఏమిటి ఆయనే చెప్తున్నాడు వ్యాస మహర్షి. నా దేహం, అపత్య కళత్ర సంతానం, నా భార్య, ఇలాంటి వాటిల్లో అసత్స్వపి ఇవన్నీ మిథ్యాభూతమే. ఒక చాలా ఆశ్చర్యకరమైన మాట చెప్తున్నాడు వ్యాస మహర్షి. ఇవన్నీ మిథ్యాభూతం ఎలా అవుతాయండి అంటే, నేను ఒక్కడే యథార్థం, నాకు సంబంధించినవన్నీ అపత్య పుత్ర కళత్ర ఇలాంటివన్నీ అసత్స మిథ్యాభూతముల, అబద్ధమా, ఇది ఎలా చెప్తారండి అనే ప్రశ్న వెంటనే ఎవరైనా లేచి నిలబడి గట్టిగా బల్లగుద్ది అడుగుతారు. దీనికి జవాబు తెలుసుకోవాలి, వేదాంతం నిరూపించింది. అందుకనే మొట్టమొదట ఏమన్నాడు, దేహ అన్నాడు. నా దేహం అని దేహంతో మొదలు పెట్టాడు. వ్యాస మహర్షి ఏం తెలివి తక్కువగా ఒక్క మాట అలాగా అపార్థాన్ని కలిగించే విధానంగా ఉండదు భాగవత శ్లోకం. దేహ అపత్య కళత్ర ఆదిషు ఇవన్నీ ఏమిటి, అసత్సు మిథ్యాభూతాలు. దేహము మిథ్యాభూతమే, నా దేహము మిథ్యాభూతమే. ఇంకా అపత్య పుత్ర కళత్ర ఇలాంటివన్నీ మిథ్యలే. నా దేహం మిథ్య అయినప్పుడు, నా వాళ్ళు, నా సంపద అంతా మిథ్య అయినప్పుడు నిజమేదండి తెలుసుకోవాలి. నేను అదే నిజం. చాలా తేలిక. నేను అనేదే నిజం, నాది అంత అసత్తు. ఎంత స్పష్టంగా మొత్తం ఆ శుకుని యొక్క మాటలు. అందుకనే మనం శుక మహర్షి యొక్క మాటల్ని చాలా జాగ్రత్తగా
తెలుసుకోవటమే కాదు, వాటిని బుర్రకి ఎక్కించుకోవాలి. అర్థమైతే మన మన ప్రవర్తన మారిపోతుంది. అర్థమైతే పద్ధతి వేరుగా ఉంటుంది. అర్థం కాకపోతే అలా వెళ్ళిపోతూ ఉంటాం. దేహ అపత్య కళత్రాదిషు ఆత్మశైవ ఆత్మ సైన్యేషు అసత్స్వపి, ఇవన్నీ ఆత్మ సైన్యం అన్నాడు. ఇదో మాట, చక్కటి మాట ఉపయోగించాడు. అసత్స్వపి, ఇవన్నీ మిథ్యాభూతాలే అయినప్పటికీ తేషాం ప్రమత్త, తేషాం వాటిలో యందు ప్రమత్త, వాటి యొక్క అదే అజ్ఞానం చేత నిధనం వినాశమును పశ్యన్నపి న పశ్యతి. దగ్గర బంధువే ఆయన స్వర్గస్థుడైనాడు. ఇలాంటి విషయాలు జరుగుతున్నాయి, చూస్తూనే ఉన్నాం. అయినా ఇది శాశ్వతం అనుకుంటున్నాం. ఈ విషయం కూడా ఆయన చెప్పాడు. కానీ వాటి యందు లగ్నమై మనస్సు, అదే చెప్తున్నాడు, తేషాం ప్రమత్త, మనస్సు వాటి మీద లగ్నమైపోయి అవి వాటి యొక్క నిధనం పశ్యన్నపి, అవి పోతూ ఉన్నా కూడా అది న పశ్యతి, పశ్యన్నపి న పశ్యతి, చూస్తూనే ఉన్నాడు రోజు, కానీ చూడనట్లే మానవుడు వెడుతున్నాడు ముందుకి. ఈ ఎంత అద్భుతమైన భావం చెప్పాడు. దీన్ని వ్యాస మహర్షి ఎలా సమర్థిస్తాడు, దీనిని మనం అంగీకరించాలా, అంగీకరించనక్కర్లేదా, అంగీకరిస్తే మనకి లాభం ఏమిటి, అంగీకరించకపోతే నష్టం ఏమిటి, ఈ విషయాల గురించి మనం ఆలోచించాలి కదా. అదే చెప్తున్నాడు. దేహాపత్య కళత్రాదిష్వాత్మ సైన్యేష్వసత్స్వపి తేషాం ప్రమత్తో నిధనం పశ్యన్నపి న పశ్యతి. ఎవరు? 16 సంవత్సరాల బాలుడాయన అద్భుతమైన వర్ణన చేశాడు శుక మహర్షిని, వ్యాస మహర్షి. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు, కాబట్టి నువ్వు ఏం చేస్తావంటే తస్మాత్ భారత సర్వాత్మ భగవాన్ హరిరీశ్వర శ్రోతవ్య కీర్తితవ్యశ్చ స్మర్తవ్యశ్చ ఇచ్చతా అభయం. వచ్చేసింది జవాబు. ఆయన ఏమడిగాడు? మ్రియమాణుడైనటువంటి మానవుడు ఏం వినాలి, ఏం జపించాలి, ఏమి తెలుసుకోవాలి, ఏమి అధ్యయనం చెయ్యాలి అని కదా అడిగాడు. అప్పుడు చెప్తున్నాడు, తస్మాత్ భారత, ఓ పరీక్షిత్ మహారాజా, సర్వాత్మ భగవాన్ హరిహి, ఎవరు? భగవంతుడైనటువంటి హరి. ఎవరైనా సర్వాత్మ, ఊరికినే మాటలు డొల్లించుకుంటూ వెళ్ళిపోతే మనకి ఏమీ ప్రయోజనం లేదు. ఒక్క మాట ఉపయోగిస్తున్నాడు. భాగవతంలో ఏ మాట నిరర్ధకం కాదన్న ఒక విషయం మనం గమనించాం. భగవాన్ ఒప్పుకున్నాం, ఆయన భగవంతుడు, మనకు ఆ సంగతి తెలుసు. హరిహి, ఆ హరి అంటే శ్రీహరి, నారాయణుడే, విష్ణువే, శ్రీహరి, కృష్ణుడే, సరే అది ఒప్పుకున్నాం, తెలిసిందే. ఈశ్వర, ఆయనే ఈశ్వరుడు, దీనంతా ఈశిత, దీన్నంతా నియమించేవాడు, దీనికి ప్రభువు, అది ఒప్పుకున్నాం. సర్వాత్మ, ఈ మాట అంటున్నాడు ఏమిటి? ఆయన సర్వాత్మ ఏమిటి? ఎవరు? శ్రీ మహావిష్ణువు సర్వాత్మ. అసలు సర్వాత్మ అంటే అర్థం ఏమిటి? ఇది మనం తెలుసుకోవాలా అక్కర్లేదా? సర్వ ఆత్మ, దీనికి దృష్టాంతం మనం గతంలో చెప్పుకున్నాం. ఎన్నిసార్లు చెప్పుకున్నా దోషం లేదు. మెడలో ధరించే నెక్లెస్ ఉంది, చంద్రహారం ఉంది, మరి ఇంకా కంఠాభరణాలు ఇవన్నీ ఉన్నాయి, ఆభరణాలు ఉన్నాయి. ఈ ఆభరణాలన్నీ కూడా దేని చేత, ఏది ఉంటే వీటికి ఉనికి వచ్చింది? బంగారం ఉంటే ఉనికి వచ్చింది. బంగారం లేకపోతే వీటికి అసలు ఉనికేది, నామం లేదు, రూపం లేదు. కాబట్టి ఈ ఆభరణాలకి స్వతంత్ర స్థితి ఉన్నదా? ఇది చాలా ఉత్తమోత్తమ స్థాయికి చెందినటువంటి దృష్టాంతం, ఆలోచన. ఇది మనస్సుకి పట్టకపోతే భాగవత అధ్యయనం తర్వాత మనం ఏం చెప్పక్కర్లేదు. ఈ ఆభరణాలకి స్వతంత్ర స్థితి ఉన్నదా? లేదు. ఎందుకని? స్వతంత్ర స్థితి అంటే అర్థం ఏమిటి? బంగారం ఉన్నా లేకపోయినా మేము ఉంటాం ఆభరణాలు అని చెప్పగలిగిన ధైర్యం వీటికుందా? లేదు.
కాబట్టి వీటికి ఆత్మ ఏది? బంగారం. అలాగే ఈ కనిపించేదంతా సృష్టి. ఈ ఒక్క సర్వాత్మ అనే మాటకి మనం అర్థం చెప్పుకుంటున్నాం. చెప్పుకోకపోతే ముందుకు వెడితే మనకి భాగవత శ్రవణం నిష్ఫలం. ఈ కనిపించే సమస్త సృష్టి కూడా ఆ పరమాత్మ ఉంటేనే ఉన్నది. ఏమండి, ఇక్కడ బంగారం కనపడుతోంది, మాకు ఆభరణాలు కనపడుతున్నాయి, మీరు చెప్పినటువంటి ఆ దృష్టాంతాన్ని మేము అంగీకరించాం, ఒప్పుకున్నాం. కానీ మరి ఈ జగత్తుకి ఆత్మ పరమాత్మ అంటున్నారే, ఆయన కనపడ్డు కదా, మేము ఎలా నమ్మాలి? ఇది ద్వైతంలో ఉదాహరణ ఇచ్చాం కాబట్టి మీరు ఒప్పుకున్నారు. మనం ఉంటున్నది ద్వైతంలో. ఇక్కడ ఇలాంటి ఉదాహరణ, ఈ ద్వైతాన్ని దాటిపోతే ఏమీ ఉండదు. ఏమీ ఉండదంటే శూన్యం అని అర్థం కాదు. అక్కడ ఉదాహరణలు ఉండవు, దృష్టాంతాలు ఉండవు, సూర్యో భాతి చంద్ర తారకం ఏమీ ఉండవు. ఆ స్థితి అది ఎంత గొప్ప అద్భుతమైన స్థితో అది మనం చదువుకున్న వ్యక్తులు కదా, ఆ వ్యక్తులుగా ఆ విషయాన్ని మనం ఆలోచించాలా లేదా? అందుకనే దాని మీద నీకు ఉత్సాహాన్ని కలిగించటం కోసమే వ్యాస భగవానుడు తన రచనని ఇలాగా చెప్తాడు. సర్వాత్మ భగవాన్ హరిరీశ్వర. ఆయన గురించే నువ్వేం చేయాలి? ఆయనే శ్రోతవ్య. ఆయన గురించి, ఆయన కథలే నువ్వు వినాలి. కీర్తితవ్యశ్చ, ఆయన్నే నువ్వు స్తుతించాలి. స్మర్తవ్యశ్చ, ఈ కీర్తన అలాగే ఈ శ్రవణం ఈ రెండు లేనప్పుడు నువ్వు స్మరిస్తూ ఉండాలి. అంటే నిరంతరం కీర్తిస్తే కీర్తించడం నోటితో, లేదా ఎవరైనా చెబుతుంటే వినటం, లేదా ఆ రెండు కొంచెం పక్కనుంటే ఇప్పుడు నువ్వు స్మరించటం. అంటే నిరంతరం ఇది జరుగుతూ వింటూ ఉండాలి. మరి అలాగే నువ్వు నోటితో నుతిస్తూ ఉండాలి, అలాగే మనస్సుతో స్మరణకి తెచ్చుకుంటూ ఉండాలి. స్మర్తవ్యశ్చ ఇచ్ఛత. ఎవరు చేయాలి ఈ పని? అభయం ఇచ్ఛత, అభయం కోరేవాళ్ళు. అభయం అంటే ఏమిటి? ఇందాక సర్వాత్మ అనే మాట అని చెప్పి ఇప్పుడు అభయం కోరేవాళ్ళు. ఏం అభయం కోరతారు అంటే, నాకు మరణం లేకుండా చేయమని మనం అడిగామా? మనం అలా అడిగేంత తెలివి తక్కువ వాళ్ళం కాదు కదా. మరణం అన్నింటికీ ఉంది. మరి నీకు బాధ ఏమిటయ్యా? ఆ మరణ రహస్యం నాకు కావాలి. మరణం అంటే ఏమిటి? మరణం దేనికి? ఈ రహస్యం గనక నాకు శాస్త్రీయంగా వేదం ఏం చెప్పిందో, వేదం చెప్పిన దానికంటే ఎవరికి ఏమీ తెలియదు. కాబట్టి నువ్వు వేదాన్ని నమ్మితే వేదం చెప్పిన విషయం విను, లేదా వేదం కంటే ప్రమాణంగా చెప్పగలిగిన ప్రమాణం ఈ సృష్టిలో లేదు, మొహమాటం లేదు. కాబట్టి వేదమే ప్రమాణం. అందుకనే మనం వేదాన్ని విశ్వసించి తీరాలి. నేను విశ్వసించను ఎందుకు? ఇలాంటి అనుమానాలు అనవసరం. అది ఉభయ భ్రష్టత్వం. ఆ విధమైనటువంటి ఆ కుహన నటన ఉందే, అది సంపూర్ణంగా విశ్వసిస్తేనే నీకు మేలు జరుగుతుంది తప్ప లేకపోతే మేలు లేదు, కీడు లేదు. అది ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఇప్పుడు ఎంత అద్భుతమైన మాట చెప్పాడు. అభయం ఇచ్ఛత అంటే మరణం నుంచి మరణ భయాన్ని పోగొట్టమని నేనేం చేయాలి? నాకు 7 రోజుల్లో మరణం అని పరీక్షిత్ అడిగాడు కదా. తస్మాత్ భారత సర్వాత్మ భగవాన్ హరి ఈశ్వర శ్రోతవ్య కీర్తితవ్యశ్చ స్మర్తవ్యశ్చ ఇచ్ఛత అభయం. ఇది మొట్టమొదట శుక మహర్షి అనే వైద్యుడు, స్పెషలిస్ట్ వైద్యుడు, సూపర్ స్పెషలిస్ట్ వైద్యుడు, ఆయన ప్రిస్క్రైబ్ 2-3 మందులు రాస్తారు కదా డాక్టర్లు. అందులో ఫస్ట్ది బాగా యాప్ట్ మందు అన్నమాట, సరైన మందు అన్నమాట. అది ఏంది? హరికీర్తన. హరినామ శ్రవణం, హరినామ స్మరణం ఇవి ప్రధానం అని చెప్పాడు. దానివల్ల ఏమవుతుందండి? ఏమవుతుందో నువ్వు చూడు. దానివల్ల ఏం జరుగుతుంది అన్నదానికి జవాబు మొత్తం భాగవతం అంతా. ఇది మన అదృష్టం. భాగవతం మనం చెప్పుకోవటం ప్రారంభించి పుస్తకం చేత్తో పట్టుకోవటమే మనకి
చాలా అదృష్టం. కనీసం రోజుకో గంట సేపు అయినా ఇలా వింటే ఇంకా ఇంతకంటే మనకు కావాల్సిందేది ఉండదు. ఇంకా అంటున్నాడు, ఏతావాన్ సాంఖ్యయోగాభ్యాం స్వధర్మ పరినిష్టయ జన్మలాభ పరం పుంసాం అంతే నారాయణ స్మృతికి. అద్భుతంగా చెప్తున్నాడు. పుంసాం అంటే ఆ మానవులకి సాంఖ్యయోగాభ్యాం, సాంఖ్యయోగము యోగము, యోగము, సాంఖ్యము చేత యోగము చేత అంటే జ్ఞానయోగం కర్మయోగము అని. సాంఖ్యం అంటే జ్ఞానం అని అర్థం. సాంఖ్యయోగం చేత, అలాగే యోగం అంటే కర్మయోగం, ఉపాసన ఇవన్నీ వస్తాయి. కర్మయోగం చేత ఇంకా ఏం చేయాలంటున్నాడు, స్వధర్మ పరినిష్టయ అంటే తన యొక్క ధర్మాన్ని తాను అనుసరిస్తూ తన ధర్మంలో నిష్టని పొందిన వాడై, దృఢమైనటువంటి స్థితి కలవాడై చేస్తూ తన ధర్మాన్ని తాను నిర్వహిస్తూ, అంతే చివరిలో మరణకాలంలో ఏం చేయమన్నాడు, నారాయణ స్మృతి. అద్భుతం. ఇది వైద్యం అంటే. మందు అంటే ఇది, అభయం అంటే ఇది. ఏం చెప్తున్నాడు ఆయన, ఏతావాన్ ఇది సాంఖ్య ఇంతే, ఏతావాన్ ఇంతే సాంఖ్య యోగాభ్యాం స్వధర్మ పరినిష్ట. ఇది ఉండాలి. నీ ధర్మాన్ని నువ్వు నిర్వహిస్తూ ఉండు, అంతే తప్ప ధర్మాన్ని విడిచిపెట్టేసి నువ్వు ఆచరిస్తే నువ్వేం చేస్తున్నావో దిశానిర్దేశం లేకుండా అటు ఇటు కాకుండా పోతావు. స్వధర్మ పరినిష్టయ నీ కర్తవ్యం ఏదైతే ఉన్నదో దాంట్లో నువ్వు ప్రవర్తిస్తూనే అంత జన్మలాభ పరః పుంసాం, అది జన్మలాభం. పరహ జన్మలాభ ఎవరికి, పుంసాం మానవులకి. అంతే నారాయణ స్మృతి. అంత్యకాలంలో నారాయణ స్మరణంతో ఈ జీవుడు ఇందులో నుంచి వెళ్ళిపోతే అదే చాలు. ఇది శుక మహర్షి చెప్పినటువంటి ఎవరికి, పరీక్షిత్తుకి, విష్ణురాతుడికి చెప్పినటువంటి ఉపదేశం ఈ 2 శ్లోకాలు. ఇదే ఈ 2 శ్లోకాలు ఇక్కడ దీని సిద్ధాంతం అంటాం. దీనికి దృష్టాంతం మొత్తం భాగవతం అంతా. ఇలా చెప్పుకుంటే ఎలా ఉంది, ఎంత అద్భుతంగా ఉంది. ఈ 2 శ్లోకాలు మరొకసారి చెప్పుకుందాం. తస్మాత్, అది అసలు దానికి ముందు పరీక్షిత్తు ఏమంటున్నాడు, అది అంతకుముందే అన్నాడు పరీక్షిత్తు. ఇంతకుముందు 1వ ప్రథమ స్కందం చివరిలో ఏమన్నాడు ఆయన, యశ్రోతవ్యం అధోజాప్యం యత్ కర్తవ్యం నృభిః ప్రభో స్మర్తవ్యం భజనీయం వా బ్రూహి యద్వా విపర్యయం. ఇది ప్రశ్న, ఇది మనం మర్చిపోకూడదు. దానికి ఏం చెప్తున్నాడు, తస్మాత్ భారత సర్వాత్మా భగవాన్ హరిరీశ్వర శ్రోతవ్యః కీర్తితవ్యశ్చ స్మర్తవ్యశ్చ ఇచ్చత అభయం ఏతావాన్. దీన్ని ఎలా చేయాలండి అంటే నీకు రెండు యోగాలు ఉన్నాయి. సాంఖ్య యోగాభ్యాం, నువ్వు జ్ఞాన మార్గంలో వెళ్ళినా పర్వాలేదు, యోగాభ్యాం కర్మయోగంలో పద్ధతిలో వెళ్ళినా పర్వాలా, ఎలా అయినా నీకు చివరిలో నీకు రావాల్సినటువంటి లాభం వచ్చి తీరుతుంది. సాంఖ్య యోగాభ్యాం స్వధర్మ. అయితే కండిషన్ ఏమిటి, నదీ ప్రవాహం వెళ్ళాలి, నది వెళ్ళిపోవాలి ముందుకి. కండిషన్ ఏమిటి, 2 గట్ల మధ్యలోనే వెళ్ళాలి. నేను గట్టు దాటి పెడతాను, ఈ గట్టు దాటి పెడతాను అంటే నది అలా ఒప్పుకోరు. అలాగే నువ్వు ఈ సాంఖ్య కర్మయోగాల్ని నువ్వు సాధించటం, పరమేశ్వరుణ్ణి నారాయణుణ్ణి నువ్వు స్మరించటం, కీర్తించటం, జపించటం, ఇవన్నీ కూడా ఏ గట్ల మధ్య జరగాలి. స్వధర్మ పరినిష్టయ. ఎంత అద్భుతమైన విషయం. తెరిచి ఆలోచిస్తే ఇందులో మనకి ఎటువంటి అమృతాయమానమైనటువంటి ఆలోచన వస్తున్నది. ఇది చాలా గొప్ప విషయం. జన్మలాభ పరః పుంసాం అంతే నారాయణ స్మృతి. అంతే అంత్యకాలంలో నారాయణ స్మృతి. ఏమంటే మీరు చెప్పారు, బాగానే ఉంది. ఎప్పుడో ఇలాంటి భావాలు ఉన్నాయి లోకంలో.
ఏమిటి, అంత్యకాలంలో ఒకసారి దాని కథలు కూడా ఉన్నాయి. అజామీడో పాక్షాన్ని మనకు తర్వాత తెలుస్తాయి అవన్నీ. అప్పుడు అంటావులే అలా కుదరదు. అప్పుడు ఎలా ఏమంటావు, కోమాలో పడిపోతే ఎంత పెద్ద మహారాజు అయినా, ఎంత పెద్ద కోటీశ్వరుడైనా, ఎంత అధికారాన్ని వెలగబెట్టినా, ఎన్ని డిగ్రీలు సంపాదించినా కోమాలు పడిపోతే అంతా ఒక్కటే, తేడా లేదు. మరి అప్పుడు ఈ నారాయణ స్మరణం వస్తుందో రాదో ఎవరు చెప్పగలరు? రావచ్చు, రాకపోవచ్చు. రావచ్చు అంటే పూర్వజన్మ సంస్కారం, రాకపోవచ్చన్నా పూర్వజన్మ నుంచి వచ్చిన వాసనలు, అవి అడ్డం పడతాయి. పైగా అడ్డం పడేవి నీకు తమో గుణం, రజోగుణం, సత్వగుణం. ఈ 3 గుణాలు ఎప్పుడు నిరంతరం నిన్ను పెనవేసుకుని చుట్టే ఉన్నాయి నిన్ను. కాబట్టి ఇక నుంచి నీకు తెలిసినప్పటి నుంచి ఇదే ప్రయత్నం నిరంతరం చేస్తూ ఉంటే ఆ చివరిలో చేయలేకపోయినా దీని ఫలితం ఎక్కడికి పోతుంది? ఇది అద్భుతమైన విషయం. ప్రాయేణ మునయో రాజన్ నివృత్త విధిషేధిత నైర్గుణ్యస్థా రమంతే స్మ గుణానుకథనే హరేగే. హే రాజన్, నివృత్త విధిషేధత అంటే విధి నిషేధముల నుంచి నివృత్త తొలగిపోయారు. అంటే అర్థం ఏమిటి? విధి నిషేధం, చేయవలసింది చేయకూడనిది వాటి నుంచి తొలగిపోయి అవి లేవు వాళ్ళకి, విధి నిషేధాలు. మహర్షులు నైర్గుణ్యస్థాహ, ఏం అద్భుతమైన వేదాంతం చెప్తున్నాడు. నైర్గుణ్యస్థాహ అంటే వీళ్ళు విధి నిషేధాలు వదిలేశారు. అంటే అర్థం ఏమిటి? సర్వకర్మ సన్యాసం చేసి విధి నిషేధాలకి అతీతులైనటువంటి మహర్షులు ఎప్పుడు ఏం చేస్తారండి? ఇవన్నీ వదిలేశారు, ఏ గుణాలు లేవు, ఎలా ఉంటారండి అంటే ఎప్పుడు ఏం చేస్తారు? నిర్గుణ పరబ్రహ్మయందు నిష్ట గలవారు. భాగవతం అద్వైతం చెప్పటం లేదు, కేవలం భక్తి మార్గమే చెబుతుంది అనుకుంటే ఎలా కుదురుతుంది? ఇక్కడ స్పష్టంగా చెప్పబడుతుంది కదా. నిర్గుణ బ్రహ్మలో ఎప్పుడు నిష్ట గలవారే అయినా తరచుగా శ్రీహరి యొక్క గుణాలను వాళ్ళు కూడా గానం చెయ్యాలి, లేకపోతే మర్చిపోతారు. అంటే డాక్టర్ గారు మందు బిళ్ళలు టైం ప్రకారం వేసుకోవయ్యా అంటే ఒక్కోసారి మర్చిపోవచ్చు, వేసుకోకపోవచ్చు, చాలులే అని. ఇది ఆ పూర్వజన్మ ఆ కర్మ పరిపాకం, అది అంతే. ఆ అజ్ఞానం మనిషిని అలా పీడిస్తుంది. దానికి కూడా నివారణ చెప్తున్నాడు. ఏం చెప్పాడు? ప్రాయేణ మునయ అపి, వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే అన్నింటికీ అతీతులు వాళ్ళు. ఆయనే శుక మహర్షి ఉదాహరణ. మరి ఆయన కూడా ఏమయ్యా శుక మహర్షి, నువ్వు కూడా నారాయణ స్మరణం చేస్తున్నావా? చేస్తున్నా. ఏది, ఎక్కడ చేస్తున్నావు? ఇప్పుడు ఏమిటిది చేసేది? నేను భాగవతం చెప్తున్నానంటే ఏమిటి అర్థం? నారాయణ స్మరణమేగా, అది నేను చేస్తున్నానుగా. కాబట్టి ఆయన అందులో తనని తాను కించపరుచుకున్నది, తనని తాను మోసం చేసుకున్నది ఏమీ లేదు. ప్రాయేణ మునయ రాజన్ నివృత్తా విధిషేధత నైర్గుణ్యస్థా అంటే వాళ్ళు ఏ భావంలో ఉన్నారు? సర్వకర్మ సన్యాసం చేసి నిర్గుణ బ్రహ్మస్థులోనే నైర్గుణ్యస్థా, నిర్గుణ బ్రహ్మలోనే రమిస్తూ ఉంటారు. మన ప్రయత్నపూర్వకంగానైనా బలవంతానైనా అటు ఇటు ఈ చూపు ఏం చేస్తుంది? అన్నింటినీ ఆకర్షించి పట్టుకొచ్చి అక్కడ అదిగో ఆ అద్భుతమైన దృశ్యం ఉంది, అది చూడు, ఇదిగో ఇక్కడ ఏదేదో వినపడుతోంది, మంచి సంగీతం, ఇది విను అని, మంచి రుచి ఉంది, అక్కడ లడ్డూ లాంటిది ఉంది, తిను అని, ఇవన్నీ మనని ప్రేరేపిస్తాయి. జీవిక కోసం వీటిని ఉపయోగించాలి, కాదంటానికి లేదు. కానీ వీటిని ఏం చేయాలి అంటే మనం వాటిని కంట్రోల్లో పెట్టి నైర్గుణ్యస్థా, విధి నిషేధాలకు అతీతులైన మహర్షులు కూడా ఏం చేస్తున్నారు? నిర్గుణ పరబ్రహ్మయందు అంటే ఈ ఇంద్రియాలు లాక్కుపోతూ ఉంటాయి, అయినా వెంటనే గుర్తుకు రావాలి. ఎట్లాగా? ఉదాహరణకి ఒక బండి, ఒక రథం, లేకపోతే ఒక శకటం,
ఆ గుర్రాలు ఆ తోలేవాడు అలా నిద్రపోయాడు అనుకో, అవి కూడా వెళ్ళవు, ఆ ఎడ్లు కూడా నెమ్మదిగా వెళ్ళి వెళ్ళి ఆగిపోతాయి. అలాగే ఇంద్రియాలు లాగుతూ ఉంటే ఈ ఈ సారథి, బుద్ధి అనే సారథి ఏం చేయాలి? లేచి మళ్ళీ వెంటనే అది కాదయ్యా, ఇది ఇది తెలుసుకోవటమైనా అదృష్టమే. నువ్వు ఈ క్షణంలో పోనీ నా వాళ్ళతో మాట్లాడుతున్నావు, వీళ్ళతో మాట్లాడుతున్నావు, అయినా మనసులో నారాయణ స్మృతిని చేసుకో. ఇది ఆయన సూచించేటటువంటి విధానం. ప్రాయేణ మునయో రాజన్ నివృత్తా విధిషేధత నైర్గుణ్యస్థా రమంతే స్మ గుణానుకథనే హరే. ఇదం భాగవతం నామ పురాణం బ్రహ్మ సంహితం. భాగవతంలో ఏం చెప్పాడో, ఏం చెప్పాలో, ఏం చెప్పబోతున్నాడో ఈ 3 శ్లోకాల్లో వర్ణించాడు శుక మహర్షి. మరి ఇదంతా భాగవతం కథలో సమ్మేళనం చేసి మనకి అందించాడు. కాబట్టి మనం భాగవతాన్ని చదివినా, అధ్యయనం చేసిన, ఎవరైనా చెప్తుంటే అలా కళ్ళు మూసుకుని విన్నా, అబ్బే మాకు ఇదేం నచ్చలేదు, నచ్చకపోతే నచ్చకపోవచ్చు, దానికేముంది, ఇవాళ కాకపోతే రేపైనా నచ్చుతుంది, నచ్చి తీరాలి, అది భగవదిచ్ఛ. ఏమి? ఇదం భాగవతం నామ పురాణం బ్రహ్మ సంహితం. ఇది పురాణమే. పురాణం అంటే ఏమిటయ్యా? పురాణం అంటే ఓల్డ్, పాతదా? కాదు. పురాణం అంటే పాతదని అర్థం కాదు. పురాపి నవం అట. ఎంతో కాలం నుంచి వస్తున్నా అది నవమే. అప్పటికప్పుడు ఇప్పుడు కూడా నవం, నూతనం. అది పురాణం అంటే. భాగవతం నామ పురాణం బ్రహ్మ సంహితం అధీతవాన్ ద్వాపరాదౌ పితుర్ద్వైపాయనాదహం. నీకెవరు చెప్పారయ్యా? పితు ద్వైపాయనాథ్, మా తండ్రి గారు ద్వైపాయనుడు, కృష్ణ ద్వైపాయనుడు. ఆయన ద్వీపంలో నివసించేవాడు కాబట్టి, ద్వీపంలో జన్మించిన వాడు కాబట్టి ఆయన పేరు కృష్ణుడు. ఆయన ద్వీపంలో జన్మించాడు కాబట్టి కృష్ణ ద్వైపాయనుడు. నా తండ్రి గారు ఆయన నుంచి అహం శ్రుతవాన్, ఈ భాగవతం అనేటటువంటి కథను నేను ఆయన ద్వారా విన్నాను. పైగా ఇది పురాణం బ్రహ్మ సంహితం. ఏదైనా ఒక విశేషణం లేకుండా ఆయన చెప్పదలుచుకున్న విషయాన్ని, ఇది ఒక అద్భుతమైన విషయం. పురాణాలు, కావ్యాలు ఏవి పనికిరావు ఈ పురాణాల ముందు. అటువంటి దృష్టితో మనం చదువుతున్నాం. పురాణం బ్రహ్మ సంహితం అంటే అర్థం ఏంటి? బ్రహ్మ సంహితం అంటే బ్రహ్మదేవుడికి ఇష్టమైందనే అర్థం. బ్రహ్మదేవుడు అంటే వేదమే. వేద సంహితం, వేద స్వరూపం, వేదమే అయినటువంటి భాగవతం అంటే వేదమే, పురాణ రూపంలో ఉన్న వేదం. ఇదం భాగవతం నామ పురాణం బ్రహ్మ సంహితం అధీతవానహం. నేను అధ్యయనం చేశాను మా తండ్రి గారి దగ్గర నుంచి. పరినిష్ఠితోపి నైర్గుణ్యే ఉత్తమ శ్లోకలీలయా గృహీత చేత రాజర్షే అభ్యాసం యదధీతవాన్ తదహంతే విధస్యామి మహాపౌరుషికో భవాన్ యస్య శ్రద్ధదతాం ఆశు స్యాత్ ముకుందే మతిస్సతి. ఈ భాగవతాన్ని నీకు నేను చెప్తానయ్యా, ఈ 7 రోజుల్లో ఇది వింటే చాలు, ఏం జరుగుతుందని అసలు నిశ్చింతగా విను. మనం కూడా ప్రతిఫల, నాకు మోక్షమో ఏమిటో నాకు తెలియదు, నాదల్లా ఒకటే నిర్ణయం. ఏమిటా నిర్ణయం? భాగవతం వింటూ 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 అంతే. హరినామ స్మరణ చేస్తూ 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 అంతే. ఇంక తర్వాత ఏం జరిగేది నాకు అనవసరం. నాకేమీ అన్యాయం జరగదు, నాకు జరగవలసిందేదో జరుగుతుంది. ఈ జరగవలసింది నాకు ఇవ్వు అని ఎవరిని అడుగుతావు నువ్వు? అడిగేది ఏం లేదు. అందుకని ఇప్పుడు నేనేం చేస్తున్నానయ్యా అంటే, ఆ పరినిష్ఠితోపి నైర్గుణ్యే, నేను నైర్గుణ్యే పరినిష్ఠిత అంటే త్రిగుణములకు అతీతుడైనటువంటి పరమాత్మ యందు పరినిష్ఠితోపి, నేను దృఢమైనటువంటి నిష్ఠతో ఉన్నాను. అలా ఉన్నప్పటికీ కూడా ఏం చేస్తున్నాను నేను? ఉత్తమ శ్లోక లీలయ అంటే
ఉత్తమ శ్లోకుని యొక్క లీల చేత గృహీత చేత నా మనసు ఆకర్షింపబడింది. ఉత్తమ శ్లోక లీలయ, నీవు దేన్ని నీ మనస్సుని ఎవరు ఆకర్షించారయ్యా? ఇంకెవరు? శ్రీకృష్ణుడు. వేటి చేత? ఆయన లీలల చేత. కాబట్టి మనం దశమస్కంధం ఎప్పుడు వస్తుందా అని చూడాలి. ఆ లీలలు వింటూ ఉంటే మనం మైమర్చిపోవాలి తప్ప ఆ లీలల్లో ఇదేమిటి అదేమిటి అని ఇలాంటి పనికిరాని ప్రశ్నలు అడిగితే ఏమీ ప్రయోజనం లేదు. అడిగినా ఆ శిశుపాలాదులు వాళ్ళకేం ప్రయోజనం? ఏది ఏమైనా ఈ లోకం విష్ణువుని దాటిపోదు, ఏ రూపంలో అయినా సరే, అనుకూలమైన వ్యతిరేకమైన. ఇది చాలా విస్తృతమైనటువంటి విషయం. సరే, నేనేం చేస్తున్నాను? అధీతవాన్, దేన్ని అధ్యయనం చేశావయ్యా? ఈ భాగం. నాకు నిజానికి నేను ఆ పరమాత్మ యొక్క నిర్గుణ స్వరూపంలోనే ఎప్పుడూ రమించేవాడిని. ఆత్మారాముణ్ణి నేను. మనకి తెలుసు కానీ చేతకాదు. పోన్లే, తెలుసును అనే మాటైనా కొంత మెరుగే. నేనేం చేస్తున్నాను? అధ్యయనం చేశాను. యస్య శ్రద్ధతాం ఆశు సతీమతికి ముకుందే స్యాత్. వెంటనే ముకుందుని మీద మనస్సు లగ్నమైపోతుందో అటువంటి ఆ భాగవతాన్ని తే అభిదాస్యామి, నీకు నేను చెప్తాను. ఎంత అదృష్టం పరీక్షిత్తుకి! పరీక్షిత్తు కాదు అదృష్టం, మనకి. పరీక్షిత్తుతో పాటు మనకి కూడా అదృష్టం. మనకి ఇప్పుడు మనం భాగవతం ఎందుకు చదువుతున్నాం, అసలు భాగవతం అంటే ఏమిటి, ఆ విషయాలు ఇప్పుడు స్పష్టంగా ఇప్పుడు తెలుస్తున్నాయి. ఏతన్నిర్విద్యమానానాం ఇచ్చతాం అకుతో భయం యోగినాం నృప నిర్ణీతం హరేర్నామానుకీర్తనం. హే నృప, నిర్విద్యమానానాం అంటే వైరాగ్యాన్ని పొందుతూ ఉన్నవాళ్ళు. నిర్విద్యమానానాం అకుతో భయం అంటే అది అభయస్థానం అయినటువంటి మోక్షం. భయం లేనటువంటి అభయాన్ని కల్పించే స్థానం అది. ఆ మోక్షాన్ని ఇచ్చతాం కోరే వాళ్ళకి, యోగినాం కర్మయోగులకి, ఏతత్ ఈ ఈ శ్రీకృష్ణుని యొక్క శ్రీకృష్ణుని యొక్క నామానుకీర్తనం, నామాల్ని కీర్తించడం నిర్ణీతం, సాధనంగా నిర్ణయించారయ్యా. ఇది దీనికి ప్రిస్క్రైబ్ చేయబడినటువంటి మందు. అంటే ఏమిటి? వైరాగ్యాన్ని పొంది అభయస్థానమైన మోక్షాన్ని కోరేటటువంటి కర్మయోగులకి మాత్రమే కాదు, ఇహ పరలోకాల్లోని భోగాలను కోరే వాళ్ళకు కూడా హరినామ సంకీర్తనమే ఉత్తమ సాధనం. ఇంకా అలాంటప్పుడు మనం నిర్భయంగా ఇక మనం భోగాల్ని కోరటం లేదు, కానీ లౌకిక ధర్మాన్ని అనుసరించి జీవితాన్ని గడుపుతున్నాం. శుక మహర్షి లాంటి ఉత్తమ మహర్షులకే కాదు, మనలాంటి సామాన్యులకు కూడా హరినామ కీర్తన అది కర్తవ్యమే అని స్పష్టంగా ఆ వినేవాళ్ళ యొక్క దీన్ని పెంచుతున్నాడు. మీ కేవలం వీళ్ళు అంటే వ్యాపింపజేస్తున్నాడు, విశాలం చేస్తున్నాడు. మనను కూడా తీసుకొచ్చి భాగవతం వలన లబ్ధి పొందే వాళ్ళల్లో జత చేర్చాడు. ఆ పట్టికలో మన కూడా చేర్చాడు వ్యాస మహర్షి, శుక మహర్షి. కిం ప్రమత్తస్య బహుభిః పరోక్షైర్హాయనైరిహ పరం ముహూర్తం విదితం ఘటేత శ్రేయసే యతః. ఏమయ్యా? ప్రమత్తస్య ఇహ పరోక్షై బహుభిః హాయనై కిం ప్రయోజనం అంటే, ప్రమత్తుడయ్యుండి అజ్ఞానంతో జీవించే వ్యక్తికి గడిచిపోయిన అనేక సంవత్సరాల కాలం ఉందే, అదంతా వ్యర్థమే. కిం ప్రయోజనం అంటే వ్యర్థమే. మానవ జన్మ యొక్క ప్రయోజనం ఏమిటి అంటే, తెలిసిన కాలం గంట అయినా చాలు. అది ఇప్పటికైనా మనకి జ్ఞానోదయం అయింది. పరీక్షిత్తుకి 7 రోజులే మనకు చాలు. మిగతా కాలాన్ని మనం ఇప్పటికి మనకు తెలిసింది కాబట్టి మనం ఇప్పటి నుంచి అయినా నారాయణ స్మరణాన్ని విడిచిపెట్టకుండా చేస్తే మనకు ఉపయోగం. ఎంతటి ఏమండి, మాకు అర్హత ఉందా లేదా, మేము చేయగలమా చేయలేమా మరి అని అటు ఇటు
అనుమానంతో చూసి ఎలా తప్పించుకుపోదామా అని చూస్తున్నా తప్పించుకుపోనీయకుండా పట్టుకొచ్చి ఈ క్లాసులో కూర్చోబెడుతున్నాడు శుక మహర్షి. ఎవరిని? సాధకుల్ని. కాబట్టి కిం ప్రమత్తస్య బహుభిః పరోక్షైర్హాయనైరిహ పరం ముహూర్తం విదితం వరం ముహూర్తం విదితం ఘటేత. ఒక్క ముహూర్త కాలం చాలయ్యా, ఏమవుతుంది? ఘటేత శ్రేయసే, అదే నీకు శ్రేయస్సుని కలిగిస్తుంది. నీకు ఒక్క ఉదాహరణ చెప్తాను. ఖట్వాంగో నామ రాజర్షి జ్ఞాత్వేయత్తా ఇహాయుష ముహూర్తాత్ సర్వముత్సృజ్య గతవాన్ అభయం హరిం. ఒక అద్భుతమైన ఉదాహరణ ఇచ్చాడు శుక మహర్షి. ఏమయ్యా, జన్మంతా వృధా అయిపోయింది, ఇంక నేనేం చేయలేనులే, వద్దులే, నాకు ఈ భాగవతము వద్దు, ఈ హరినామ స్మరణ వద్దు, ఇంకా తక్కువే ఉంది నాకు అని నేను వెళ్ళిపోతానంటావా? నువ్వు వెళ్ళకు, ఇందులో చెయ్యి, ఈ హరినామ స్మరణ చెయ్యి. 1 గంట అయినా చాలయ్యా. నీకు ఓ మాట చెప్పమంటావా? పూర్వం ఒక రాజుగారు ఉండేవాడు. ఖట్వాంగో నామ రాజర్షి. ఆయన ఈ లోకంలో ఏం చేశాడు? ఆయుష, తన ఆయువు అంతా కూడా ఇయత్తాం ఎంత అని జ్ఞాత్వా తెలుసుకున్నాడు. తన ఆయువు యొక్క ఇయత్తని తెలుసుకున్నాడు. అంటే తన ఆయువు ఎంత ఉందో అది ఆయనకి తెలిసింది. మనకేం తెలుసు? మనకి ఎంత ఉందో ఆయువు మనకే తెలియదు. మరుక్షణం ఏమవుతుందో, తర్వాత ఏమవుతుందో, పాపీచిర ఆయువు అని ఎంతకాలం ఉంటామో, సుకృతిగత ఆయువు అని ఎప్పుడు పోతామో మనకి తెలియదు. కానీ ఖట్వాంగుడికి తెలుసు. ఖట్వాంగుడికి తెలిసిందండి, ఆయన చేశాడు, మాకు తెలియదు కాబట్టి మేము చేయం. నువ్వు అలా పిచ్చి మాటలొద్దు. నీకు తెలియకపోయినా మరణం తప్పదుగా. ఆ తప్పనంత వరకు ఈ పని చేయి. కాబట్టి నువ్వు ఎటు బెసగడానికి, తప్పించుకుని పారిపోవటానికి వీల్లేదు. ఖట్వాంగో నామ రాజర్షి జ్ఞాత్వా ఇయత్తాం ఇహ ఆయుష ముహూర్తా తత్సర్వముత్సృజ్య. ఒక క్షణకాలంలో మొత్తం రాజ్యం అన్ని ఉత్సృజ్య అంటే జేబులో ఉన్నవి తీసి బయట, అసలు ఆ క్షణంలో ఆయన మనసులో అవన్నీ లేవు, పోయినాయి. కోట్లాది రూపాయలు పోనీ, అంతే పోయాయి. ఏమే ముహూర్తాత్ సర్వముత్సృజ్య గతవాన్ అభయం హరిం. ఆయన ఏం చేశాడు? అభయం పొందాడు హరి నుంచి, అంటే ఆయన మోక్షం పొందాడు. ఇక్కడికి ఖట్వాంగుని యొక్క ఉదాహరణ చెప్పాడు. తర్వాత ఇంకా శుక మహర్షి ఏం చెప్తాడు అన్నది మనం తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. స్వస్తి.